గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అదే మన ధ్యానాంశం. తలపైకి ఎత్తి నాకెళ్ళి చూడాలి. ఎవరైనా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి మీ కాడికి వచ్చి ఒక పేపర్ ఇచ్చి, మీరు జీవితకాలం అంతా ఎక్కడైనా ఉండాలనుకుంటే ఎక్కడుంటారు మీరు అని అడిగితే ఆ పేపర్లో మీరు ఏం రాస్తారు? ఒక ఆప్షన్ మీకు ఇచ్చాడు అనుకోండి, ఒక పేపర్ ఇచ్చి ఒక ప్రసిద్ధిగా ఒక మంచి ధనవంతుడు అనుకోండి, అంటే వెంటనే నువ్వు చెప్పిన దాన్ని ఆయన అమలు చేసేటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఒక పేపర్ ఇచ్చి జీవితకాలం అంతా నువ్వు ఎక్కడుందాం అనుకుంటున్నావు, ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావు, ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు అని అంటే చాలామంది చెప్పే మాట ఏంటి? చాలామందికి చాలా రకాలు ఏముంటాయి అంటండి ఏముంటాయి? చాలామందికి చాలా రకాల గొంతెమ్మ కోరికలు ఉంటాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇక్కడ స్థిరపడాలని, అక్కడ స్థిరపడాలని, లేకుంటే మంచిగా ఆదాయం ఉన్నటువంటి జంట నగరాలు హైదరాబాద్, లేకుంటే సికింద్రాబాద్, లేకుంటే బెంగళూరు, కలకత్తా, చెన్నై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో జీవితకాలం అంతా స్థిరపడాలని కొన్నిసార్లు భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులు చూసి వీటిని మనకు మంచిగా అనిపించేటువంటి ప్రాంతాల్లో ఎప్పుడు జీవితకాలం అంతా అక్కడ ఉండటానికి మనం ఏం చేస్తుంటామంటే ప్రేమికులారా ఇష్టపడటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పేపర్ ఇస్ దాంట్లో ఏదో ఒక దేశం పేరు రాస్తాం. యవనస్తులకైతే ఐ వాంట్ టు సెటిల్ ఇన్ అమెరికా అంటారు ఒక మంది. ఎవరాళ్ళు? ఆ తగిన ప్రయత్నం ఉండదు, తగిన చదువు ఉండదు, తగినటువంటి ఏంటంట ఆ యొక్క జీలు ఉండదు, ఆ ఎంతూజియాజం ఉండదు, ఏముండదు. కానీ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ రష్యా, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ జర్మనీ, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ ఎక్కడ అమెరికా, ఏయో చెప్తూ ఉంటారు యవనస్తులు కూడా. ఎవరికి ఉండాల్సిన కోరికలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎవరికైనా ప్రేమికులారా జీవితకాలం అంతా జైల్లో ఉండాలని కోరుకుంటారు ఎవరైనా? చెప్పండమ్మా. ఎవరైనా కోరుకుంటే ఏం కోరుకుంటారు? మంచి పరిస్థితుల్లో ఉండాలనే జీవితకాలం అంతా కోరుకుంటారు. ఎవరు కూడా జైల్లో ఉండాలని జీవితకాలం కోరుకోరు. ఒకవేళ ఆ వ్యక్తికి పేపర్ ఇచ్చిన ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటంటే త్వరగా ఈ పరిస్థితి నుంచి ఏంటంటే ఆ జైలు నుంచి నేను విడిపించబడాలి, ఇక్కడ ఉండొద్దు అని ఆ వ్యక్తి కూడా కోరుకుంటాడు. అంటే గమనించండి ప్రేమికులారా, మనం కోరుకునే స్థలాలు, మనం ఎంచుకునే స్థలాలు, మనం జీవితకాలం ప్రేమికులారా మంచి పరిస్థితుల్లో, మంచి ప్రేమికులారా అనుభవాల్లో స్థిరపడాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. దాన్ని గమనించండి. దావీదుకు ఉన్నటువంటి కోరిక చదవబడ్డ వచ్చిన భాగంలో దేవుడు ప్రత్యక్షం అతనుకున్న డిజైర్ చెప్తున్నాడు, అతనుకున్న కోరికను వెల్లడపరుస్తున్నాడు, తనకున్నటువంటి ఆ వాంఛను వెల్లడపరుస్తున్నాడు. ఏంటి? ఒకవేళ దేవుడే ఒకవేళ నాకు ప్రత్యక్షమై దావీదు నీకు ఏం కావాలి అని ఒకవేళ ఒక కోరిక అడిగితే అతను చెప్పినటువంటి వరం అతను చెప్పినటువంటి కోరిక ఏంటంటే ఏమన్నాడంటండి? నేను జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. అంటే అతని యొక్క కోరిక ఏంటంట? అతని యొక్క డిజైర్ ఏంటంట? అతని యొక్క కోరిక ఏంటంటే అయ్యా నేను జీవితకాలం అంతా నీ మందిరములో నీ ప్రసన్నతను చూడాలని, నీ సన్నిధిలో నేను ధ్యానించాలని, జీవిత కాలం అంతా ఒకవేళ ఉండాల్సి వస్తే నేను ఎక్కడ ఉండనయ్యా, నా కళ్ళ ముందు ఎన్ని రకాల ఆప్షన్స్ వచ్చినప్పటికీ కూడా నేను ఎంచుకోనగలిగే స్థలం, నేనంటూ ఒకవేళ బ్రతికినంత కాలం, జీవించినంత కాలం ఉండగలిగేటువంటి ప్రాంతం అంటూ ఏదైనా ఉంటే అది కేవలం నీ సన్నిధే ప్రభువా అని కోరుకున్నాడు. ఎవరైనా అంటండి దావీదు. ప్రేమికులారా చాలామందికి కోరికలు ఉన్నాయి, అందరి కోరికలు ఉన్నాయి. కానీ ఆ కోరికలు ప్రేమికులారా కొందరు కోరికలు భయంకరంగా ఉంటాయి, కొందరు కోరికలు ప్రేమికులారా దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి, దేవుడికి విరోధంగా ఉంటాయి. కానీ ఎవరి కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడంటే, ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడంటే నీతిమంతుల కోరికను దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. వారి ఆశను ఎప్పుడు భంగపరచడంటండి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దావీదు ఉంటున్నటువంటి ఆ కాలంలో మందిరం ఉందా లేదా నా ప్రశ్న. దావీదున్న కాలంలో మందిరం ఉందా లేదా? లేదు. ఎప్పుడు వచ్చింది మందిరం? తన కొడుకు సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది.
అంతకుముందు మరి దావీదు ఎక్కడికి వెళ్ళేవాడు? ఎక్కడ పిరమిడ్లరా ధ్యానించేవాడు? ఎక్కడ పిరమిడ్లరా ఆయన ప్రసన్న చూడడానికి వేగిరపడేవాడంటే దావీదు ఉన్నంత వరకు ప్రత్యక్ష గుడారం ఉంది. ఏ గుడారం ఉందంట? అది ఎవరు వేశారు? మోషే గారు వేశారు. పిరమిడ్లరా ఆ ప్రత్యక్ష గుడారం దావీదు ఉన్నంత కాలం వరకు ఉంది. ఆ తర్వాతకి సొలొమోను వచ్చినాక ఒక చక్కటి సుందరమైనటువంటి ఏంటంటే దేవాలయాన్ని కట్టాడు. కానీ దావీదు తన జీవితంలో గమనించండి, మందిరము సరిగ్గా లేకపోయినా, సరైనటువంటి వసతులు లేకపోయినా, సరైనటువంటి పిరమిడ్లరా అక్కడ అన్ని వసతులు సరిగ్గా లేకపోయినా, మందిరము లేని సమయంలోనే ఎక్కడుండడానికి ఇష్టపడ్డాడు ఆయన? ఎక్కడుండడానికి ఇష్టపడ్డాడు? ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడా అండి? వారం ఒకసారానా? నెలకొకసారా? ఆయనకు వీలు కుదిరినప్పుడా? ఆయనకు అవకాశం దొరికినప్పుడా? కాదు. ఎప్పటిదాకంటే అయ్యా జీవిత కాలం అంతా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మందిరము లేనప్పుడే అతడు ఆ చిన్న గుడారంగా వేయబడ్డటువంటి పిరమిడ్లరా ఆ గుడారములో ఉండటానికి దావీదు ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు మనం ఎంత చక్కటి ఏమి ఇచ్చిన తర్వాతకి ఏమిచ్చినాక, మందిరం ఇచ్చినాక మనం ఎంత ఇష్టపడాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడుంటానికి? మందిరంలో ఉండటానికి. కొన్నిసార్లు మానవ నైజం అంతే అండి, దాని విలువ తెలవనంత వరకు పిరమిడ్లరా దాన్ని ఏం చేస్తారు? హీనంగానే, చులకనంగానే చూస్తారు. వాస్తవం అది. పిరమిడ్లరా దానియేలంట బబులోను దేశంలో మందిరం లేదని. ఎక్కడ? బబులోను దేశం లేదని. అసలు అది పచ్చి విగ్రహారాధన దేశం అది. ఆ రాజు పిరమిడ్లరా భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. అలాంటి ప్రాంతములు ఏం లేదు చెప్పాలంటే మందిరం లేకపోతే దానియేలు ఏం చేశారంట అండి, యెరూషలేం ఎట్టుందో మ్యాప్ చూసి మరి ఎట్టుందో యెరూషలేం అన్నట్లుగా కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తను ఉంటున్న స్థలములో రోజుకు 3 మార్లు అదే స్థలములోనికి వెళ్ళి 2 చేతులెత్తి ప్రార్థించినటువంటి వాడు దానియేలు. హల్లెలూయా. నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? నేను దేన్ని బట్టి గర్విస్తున్నాను అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. కొందరు పిరమిడ్లరా అవి కనపడవు, కానీ గర్విస్తున్నట్లుగా మాత్రం ఏంటంటే చక్కగా వారి హావభావాలు కనపడుతూ ఉంటాయి. కొందరు వారుకున్న చదువును బట్టి గర్వపడతారు, కొందరు వారుకున్నటువంటి స్థితిని బట్టి గర్వపడతారు, కొందరు వారుకున్న సొగసును బట్టి గర్వపడతారు, కొందరు వారుకున్న కులాన్ని బట్టి గర్వపడతారు, కొందరు పిరమిడ్లరా వారుకున్నటువంటి అందాన్ని బట్టి గర్వపడతారు, కొందరు వారుకున్న బంధువులు బట్టి గర్వపడతారు. రకరకాలుగా గర్వపడేటువంటి ఎన్నో అంశాలు పిరమిడ్లరా వారి జీవితాల్లో పిరమిడ్లరా కనపడుతున్నప్పుడు అతిశయం అనేటువంటిది వారిలో అతిశయం అనేటువంటి చక్కగా పిరమిడ్లరా వారి యొక్క హావభావాల్లో కనపడుతూ ఉంటుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. తల్లపైకి ఎత్తి నాకిలు చూడాలి, మా నాకిలు చూడండి. ఇలా గర్వించే పిరమిడ్లరా ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్లరా వాక్యము సెలవిస్తుంది దేవుడి దృష్టిలో ఏంటంట దుష్టులు. చెప్పండి ఎవరంట వాళ్ళు? దుష్టులు. మనం ఒకవేళ గర్వపడితే ఎవరిని బట్టి గర్వపడాలి? ఒకవేళ గర్వపడితే ఎవరి బట్టి గర్వపడాలి? నీకున్న వేటిని బట్టి కాదు గర్వపడాల్సింది. దావీదు అంటాడు, కొందరు గుర్రములు బట్టి ఇంకేనా రథములు బట్టి అతిశయపడతారు, కానీ నిన్ను బట్టి నేనేమని చెప్పాలి? దావీదు అతిశయపడుతున్నాను అంటాడు. హల్లెలూయా. నీ అతిశయం దేవుడై ఉండునుగాక. నీవు ఒకవేళ గర్విస్తే దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అందరం కూడా గర్వించుదుముగాక. ఆ గర్వం ఇది దేవుడి మీద కాకుండా మరొకటి మీద కనుక ఉంటే జీవితకాలం అంతా ఏమవుతాయి అంటే వాళ్ళకి సంతోషమా, అశాంతి, అసమాధానం, బాధ, వేదన, అప్పుడప్పుడుగా జీవిత కాలం అంట బతికినంత కాలం ఏముంటాయంటండి? బాధలు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకా కింద ఉంటుంది కదండి, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెడును కొందరు కొందరు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. హల్లెలూయా. తలపైకి ఎత్తండి. ఏమెక్కి పొగరెక్కి. కొందరు అంటారు కదా వీడికి ఈమెకి బాగా పొగరండి, ఈయనకి బాగా పొగరెక్కి మాట్లాడుతున్నారండి, వాళ్ళు పొగరెక్కి ప్రవర్తిస్తున్నారండి అని కొన్నిసార్లు అంటారు. ఒక మంది ప్రవర్తన చూసి ఎంత పొగరో ఆమెకి, ఏం చూసుకొని అంత వెనకాల అర్థమవుతుందా? ఏయో చూసుకొని ఆమెకి
పొగరని కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన చూసి ముందు వినయంగా మాట్లాడినా వెనకాల మాత్రం ఏంటంటే భయంకరంగా మాట్లాడుకునే వ్యక్తులు ఉంటారు. చాలా జాగ్రత్త. వాళ్ళ దుష్టులంట పొగరెక్కి ప్రేమికులరా వాళ్ళు ఏం చేస్తారంటే విచారణ, దేవుడు ఏం చేయడం అనుకుంటారంట, విచారణ చేయడం అనుకుంటారంట. దేవుడు లేరని వారు ఎల్లప్పుడూ యోచించెదరు. వినండి, తలపైకి ఎత్తండి. ఇదే పరిస్థితి ఒకసారి ఫరోకు వచ్చింది. ఏంటొచ్చిందంటే యెహోవా ఎవరో అని చెప్పి మోషేతో అంటే, నా చేతుల నుంచి ఏం చేయలేడు మిమ్మల్ని, అమ్మా ఏం చేయలేడని చెప్పాడు, నన్ను విడిపించలేరు. ఎవరు విడిపిస్తారో చూస్తాం మిమ్మల్ని, యెహోవా ఎవడు అన్నాడు. ఇప్పుడు అన్నప్పుడు దేవుడు ఏం చేయాలి మరి, తనకు తాను ఏం చేసుకోవాలి, మరి ఏం చేయాలమ్మా, తనకు తాను పరిచయం చేసుకోవాలి. ఎవరికి ఫరోకి. ఒక మాట చెప్తా, తెలుసుకుంటే మంచి విధానం దేవుడి గురించి తెలుసుకోవటం నేర్చుకో. దేవుణ్ణి తెలుసుకోవటం గురించి ఇంకొక రకంగా తెలుసుకున్నావా భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. తెలుసుకుంటే మంచి విధానాలు తెలుసుకో. ఎవరి గురించి, దేవుడి గురించి. కొందరు ఉంటారు దేవుడు లేరని కొందరు అనుకుంటే దేవుడు ఉన్నారన్నటువంటి వారిని కూడా చెడిపేటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. ఏంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వు చదువుకున్న మిడిమిడి జ్ఞానానికే పక్కన 2 డిగ్రీలు రాగానే అర్థమవుతుందా అసలు నువ్వు ఎలా కలిగావు, నేను ఎలా కలిగా, ఈ సృష్టి అంతా ఎలా కలిగింది, ఇవన్నీ ఎలా చక్కగా నియంత్రించబడుతున్నాయి, సమస్య ఎవరి మూలం కలిగిందంటండి, ఎవరి మూలం కలిగిందంట. కొందరు దేవుడు లేడు అని ప్రేమికులారా అనుకునే వాళ్ళందరూ పొగరబట్టిన వాళ్ళంట, వాళ్ళంతా పొగరబట్టి మాట్లాడుతున్న వాళ్ళంట. అందుకనే ఈ ప్రేమికులారా ఫరోకి చక్కగా ఆయన ఎవరో ఏం చేసుకుని చెప్పాలా తెలియపరుచుకున్నాడు. ఎలా అని ఆలోచి 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి ఏం చేశారంటండి, చెప్పండి ఏం చేశారంట, పంపించాడు. దాంట్లో ప్రేమికులారా కొన్ని రకాల తెగుళ్ళు. ఒకటి, సూర్యుడు ఏమైపోయాడంటండి, చెప్పండి 3 రోజులు ఏమైపోయాడు సూర్యుడు, చీకటి అయిపోయాడు, అదృశ్యమైపోయింది, కట్టిక చీకటి. అంటే వారి ఆలోచన ఏంటని ఆలోచన చేస్తే ఫరోలకు ఉన్నటువంటి గర్వం ఏంటంటే, మేము సూర్యదేవుని ఆరాధికులం, మేము సూర్యదేవుని కుమారులం, అమున్రా అనే మాట వాళ్ళు వాడతారు. అంటే మేము ఎవరమంట, సాక్షాత్తు ఏంటంటే సూర్యదేవుని అవతారులం, సూర్యదేవుని కుమారులం. వాళ్ళ గర్వం అన్నమాట. దేవుడు ఏం చేశాడు, అదే సూర్యుడని వారు అనుకుంటున్నప్పుడు, సూర్యుడే మా దేవుడు అని అనుకుంటున్నప్పుడు, మేము అవతారులం అని దేవుని కుమారులు, ఆ యొక్క సూర్యుడి యొక్క సూర్యదేవుని కుమారులం అని అనుకుంటున్నప్పుడు దేవుడు అదే సూర్యుని 3 రోజులు ఏం చేశారంటండి, ఏం చేశారంట, కనబడకుండా చేశాడు. ఒకవేళ వీరు మొరపెట్టిన ఆపండ్రా, మీరు సృష్టించబడేది ఎవరి ద్వారా, నేను దేవుడి ద్వారా, ఆయన అనుమతి లేని ఏం చేయను, నేను ప్రకాశించలేను, ఆయన అనుమతి లేని నేను బయటికి రాలేనని సూర్యుడు కూడా ప్రేమికులారా చెప్పుండొచ్చేమో. హల్లెలూయా. నీళ్ళను నీళ్ళు ఏమైపోయినాయండి, రక్తంగా మారాయంట. వారు నీళ్లు కూడా దేవుడుగా కొలుస్తారు. మరి ఆ నీళ్ళు రక్తంగా, మళ్ళీ ఎవరైనా రక్తంగా ఉన్న నీళ్ళు ఎవరైనా మార్చారా, ఎవరు మార్చలేరు. మరలా ఆ నీళ్లు ప్రేమికులారా దేవుడు మారిస్తే తప్ప ఆ నీళ్ళు ఏం కాలేంటండి, రక్తంగా. ప్రేమికులారా నీళ్ళు రక్తమైన పరిస్థితి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, యెహోవా ఎవడు అని చెప్పిన ఒక్క కారణాన్ని బట్టి దేవుడు ఏంటో తనకు తానేంటంటే తెలియపరచుకోవాల్సి వచ్చింది. తర్వాతకి ఫరోకి బాగా తెలిసి వచ్చింది ఎవరంటే దేవుడు అంటే బాగా తెలిసి వచ్చినాక అప్పుడు వారు అక్కడి నుంచి ఏం చెప్పాలా, విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు డబ్బు రానంత వరకు, కొన్నిసార్లు పదవి రానంత వరకు, ఒక మంచి స్థితికి రానంత వరకు బాగానే ఉంటుందండి, అందరి జీవితం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేమికులారా ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ధనాన్ని, ఇంకేంటంట కొంత ప్రేమికులారా స్థితిగతులు మార్చేసరికల్లా ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, మనం అట్లా ప్రవర్తించకపోయినా, అట్లా మన మాటలు కనపడకపోయినా మన క్రియలు మాత్రం స్పష్టంగా ఎలా ఉంటాయని ఆలోచన చేస్తే ప్రేమికులారా దేవుడికి మనం అందరం ఎట్లా చెప్పాలా, దూరంగా బ్రతుకుతున్న పరిస్థితి, దేవుడికి దూరం అయిపోతున్న పరిస్థితి, ప్రేమికులారా సన్నిధికి రాని పరిస్థితి, ప్రార్థనలో గడపని పరిస్థితి, దేవుడిలో ప్రేమికులారా జీవించని పరిస్థితి. ఎందుకని ఆలోచన చేస్తే ప్రేమికులారా ఒక వ్యక్తి ఉట్టిగానిలే ఏమన్నా చెప్పాలా, ఒక వ్యక్తి గుణం తెలవాలంటే 2 చూడాలంటే 2 ఇచ్చి ఏంటంట, డబ్బు ఇంకోటి అధికారం ఇది చూస్తే అసలు వాళ్ళ గుణం ఏంటో బయటపడిద్దంట. వాళ్ళ గుణం ఏంటో బయటపడి ఏమిచ్చినాక ఒక వ్యక్తి తన యొక్క జీవితం ఏంటి అసలుకైనా
తన ప్రవర్తన ఏంటి, తన విధానం ఏంటి. ఒక్కసారి ధనం, తర్వాత ఒక్కసారి అధికారం చూడండి, ఆ తర్వాత అస్సలు క్యారెక్టర్ బయటపడుతుంది చెప్పానంట. నిజమే, ఈరోజు చాలామంది ప్రేమికుల క్యారెక్టరు దేవుడు ఇచ్చిన తర్వాత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎంత వినయంగా ఉంటున్నాం, ఎంత తగ్గింపు ఉంటుంది, ఎంత లోబడుతున్నాం, ఎంత దీన మనసు కలిగి ఉంటున్నాం, ఎంత ప్రేమికులు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి బట్టి కొనియాడుతున్నాం అనేది మన కళ్ళ ముందు కనపడుతున్న భౌతిక సంబంధమైన కొన్ని పరిస్థితులు మారేసరికల్లా మన జీవితంలో ప్రేమికులరా గమనించండి. మీ అందరూ చెప్తున్నాను, ఏ దేవుడికి ఇచ్చాడో మరలా దేవుడు తీసుకోడండి. అమ్మా తీసుకున్నా లేదా? ఇచ్చినవాడు ఏం చేస్తాడు మరలా చెప్పండి, తీసుకున్నాడు లేదా? తీసుకుంటాడు. గమనించాలి, ఎప్పుడైనా సరే ఇచ్చిన వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో, ఇచ్చిన స్థితిని కాపాడుకో, ఇచ్చిన పరిస్థితులను కాపాడుకో, ఇచ్చినటువంటి ధన్యతను కాపాడుకో, చక్కగా ముందుకెళ్ళు. కానీ నీలో గర్వాన్ని పొగరెక్కిన మాటలు పొగరెక్కిన ప్రవర్తన దయచేసి దేవుడి దగ్గర ఎవ్వరు కూడా ఏం చేసి చెప్పాలా, నేనైనా ఇంకెవరైనా సరే అగపరచకూడదు. వారందరూ దుష్టులంట. దుష్టులకు జీవితకాలం అంతా ఏముంటాయంట చెప్పండి, ఏముంటాయంటండి? బాధలు ఉంటాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. తలపై ఒక 318 మంది పని వాళ్ళు ఉంటే, అయ్యా నేను ధూళిని దుమ్ముని అంటాడా? మీరు చెప్పండి. ఒక 318 మంది పని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎవరైనా అబ్రహాము ఎంతమంది పనోళ్ళు అంట? 318 మంది పనోళ్ళు అయితే దేవుడి దగ్గర ఒక సందర్భంలో, అయ్యా నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా, నేను తెగించి ఏం చేస్తాను, నీతో మాట్లాడతానయ్యా అంటున్నాడు. ఎంతమంది ఉండండి? 318 మంది పనోళ్ళు ఉండి. అలాంటి వాళ్ళు ప్రేమికులారా ధూళిని దుమ్ము అంటారా? ఏమంటారు? దుమ్ము లేపుతా అంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే. కానీ మనం అంత గొప్ప గొప్ప ప్రేమికుల మన కళ్ళ ఎదుట ఎంతో ప్రేమికుల పట్టజాలంత ఆస్తి ఉన్న, అంతమంది పని వాళ్ళు ఉన్న, అత్యధికంగా దీవించబడిన కళ్ళ ముందు ప్రేమికుల ఎంతమందో బైబిల్ ఉన్న భక్తులు వారి జీవిత విధానాల్లో దేవుడు ప్రేమికుల వారు గణపరిచిన విధానం, దేవుణ్ణి వారు సేవించిన విధానం, అలా ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మర్చిపోకుండా మరింతగా దేవుణ్ణి ప్రేమికుల కొనియాడుతూ, ఎక్కడ గర్వం, ఎక్కడ అతిశయం, పొగరబట్టి మాట్లాడేటువంటి ఆ విధానాలు ఎవరిలో బైబిల్లో భక్తులు ఉన్నటువంటి వారిలో కనపడవు. వాళ్ళందరినీ ప్రభు ఎందుకు ఉంచారు చెప్పాలా? వారిని చూసైనా మనకేం రావాలని, అని జ్ఞానం రావాలని. మనం చూసైనా కొంచెం మనం ప్రేమికులారా గ్రహించి, అలా దేవుడు ఇస్తున్నాడు, ఆయన లేని ఏది కలగట్లేదని గ్రహించి ప్రతిదీ ఆయన నుండే వస్తుందనేటువంటి ఆలోచన చేసి, దయచేసి దేవుడి సన్నిధిలో గర్వంగా కానీ, తలకి నెత్తికెక్కిన మాటలు కానీ, కళ్ళు నెత్తికెక్కిన మాటలు కానీ, నేను కానీ ఎవరైనా మాట్లాడకూడదు. మాట్లాడితే ఫరోగు చూపించాల్సిన పరిస్థితి మనకు కూడా దేవుడు చూపిస్తాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అసలు మనం ఎంతండి? మన స్థితి ఏంటి? అసలు మన స్థాయి ఏంటి? అసలు మన పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి మీద? దేవుడి మీద మనం కచ్చా కట్టుకొని ఇలా మనం ఇచ్చినటువంటి వాటిని బట్టి అతిశయపడితే కొందరు ఉంటారు, ఎవరు వస్తాడు రమ్మని, ఇప్పుడు నా భార్యను కొడతా, దేవుడు వస్తాడో ఏంటడా, అయ్యగారు వస్తాడో చూస్తా, ఇప్పుడు నేను దాగుతా, ఎవరు వస్తారో చూస్తా, ఎవరు ఆపుతారో చూస్తా, దేవుడు ఆపుతాడా, ఎవరు ఆపుతారో చూస్తా, ఇప్పుడు నేను సినిమాలు చూడకుండా ఎవరు ఆపుతారో చూస్తా. 2 కాళ్ళలో కొడితే ఏం చేస్తావు? 2 కళ్ళు తీసి పక్కకు పెడితే ఏం చేస్తావు చెప్పనమ్మా? కొన్నిసార్లు ఈ మాటలు ఉంటాయి కొంతమందిలో, ఇలాంటి లక్షణాలు కనపడుతున్నాయి కొన్నిసార్లు. దయచేసి ఆయన సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు కూడా ఏం చెప్పాలా? ప్రశ్నించ మాకు, సవాల్ చేయ మాకు. ప్రేమికులారా ఆయన ఎదుట మనం చాలా నలుసులాంటి వాళ్ళం. ఎవరి ఎదుట? దుష్టులుగా ప్రవర్తించమాకండి, మూర్ఖంగా ప్రవర్తించమాకండి. అలా ప్రవర్తిస్తే యోబు గ్రంథంలో రాయబడ్డ మాట, జీవితకాలం అంతా ఏముంటాయంట చెప్పండి, ఏముంటాయంట? జీవితకాలం అంతా బాధలు ఉంటాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు.
జీవిత కాలమంతా యేసు ప్రభు వారు భూమి మీద ఆయన పరిచయం చేస్తున్న కాలములో ఒక సంఘటన అక్కడున్న వారికి బోధించాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ధనవంతుడు మరియు ఎవరంట అమ్మా, ధనవంతుడు మరి ఎవరంట, లాజరు. ధనవంతుడు పరిస్థితి ఏంటి, ఎలా బ్రతికాడంట జీవితకాలం అంతా? చెప్పండి, జీవితకాలం ఎలా బ్రతికాడంట అని ఆలోచన చేస్తే, నీకిష్టం వచ్చినట్లు సుఖం అనుభవించితివి. హల్లెలూయా. ప్రేమిటర్ ఊదా రంగు వస్త్రం. ప్రేమిటులారా, ఇలాంటి వస్త్రాలు ఎవరు వేసుకుంటారు చెప్పాలంటే ధనవంతులు మాత్రమే వేసుకుంటారు ఆ రోజుల్లో. ప్రేమిటులారా, అలాంటి వ్యాపారం ఎవరైనా చేయాలంటే గొప్ప ధనికులే ఆ వ్యాపారం చేస్తారు. అలాంటి వస్త్రం వేసుకొని చక్కగా రోజు ప్రేమిటులారా తన సుఖం గురించి ఆలోచిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బతికాడు జీవితకాలం అంతా. ఒక్కరోజు కాదండి, ఎప్పటిదాకా జీవితకాలం అంతా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. సంగమా తల్లపైకి ఎత్తండి. మనకి దేవుడు చక్కటి స్థితిని ఇస్తే సుఖపడొచ్చా సుఖపడకూడదా? సుఖపడొచ్చా సుఖపడకూడదా చెప్పాలి నా ప్రశ్న. దేవుడు ఒక మంచి స్థితి, సుఖపడే పరిస్థితి నాకు సుఖపడొచ్చా సుఖపడకూడదా? సుఖపడవచ్చు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. బైబిల్లో పౌలు చివరి రోజుల గురించి చెబుతూ కడవరి దినాలు ఎలా ఉంటారు చెప్పాలా, దేవుడు కంటే ఎక్కువ సుఖానుభావం కోరుకునే వాళ్ళు ఎక్కువ అవుతారంట. ఏం కోరుకునే ఎక్కువ అవుతారంట? సుఖానుభావం కోరుకునే వాళ్ళు ఎక్కువ అవుతారంట. ఇప్పుడు అన్ని కనిపెట్టే వస్తువులను ఏంటి చెప్పండి. ఒకప్పుడు అవసరాన్ని బట్టి కనిపెట్టే వస్తువులు, ఇప్పుడు కనిపెట్టే వస్తువులను ఏంటి చెప్పండి. ఇప్పుడు కనిపెట్టే అన్ని వస్తువులు ఏంటి? ఎట్ట మనిషి ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకెంత సోమరోడు కావాలి, ఇంకెంత రోగాల మారిది కావాలి, ఇంకెంత లేనిపోయినట అనారోగ్యాలు తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ ప్రేమికులారా మార్కెట్లో వస్తున్న ప్రతి వస్తువు ఇప్పుడు ఏం చెప్పాలా, మనిషిని ఏంటంట సుఖపెట్టడానికి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి ఒక ఆయన మిక్సీ తెచ్చిన అని అంటే, అవునండి చాలా మంచి పని చేశారండి మీరు, ఓకే ఇదే ఇప్పటి నుండి సగం పని చేసి పెట్టిద్దని చెప్పానంట. ఎవరైనా వాళ్ళ ఆయన వందంట కదా సగం పని చేద్దని చెప్పినప్పుడు, అవునా అండి చాలా నా కష్టంతా మీరు ఏంటంటే గుర్తించి నా పని తగ్గించారని చెప్పి ప్రేమిటులారా ఆ ఇచ్చిన దాన్ని బట్టి చక్కగా ప్రేమిటులారా సంతోషించాల్సింది అవున మాట చెప్పాలి. ఇంకోటి దిగపోయారు, అర్థం ఏంటది? సగం పనేమో మిక్సీ ఒకటి చేస్తా, ఇంక రెండో తెచ్చినాం అనుకో, అది కూడా పూర్తిగా రెండు కలిసి పూర్తి పనులు చేసి పెట్టేస్తుంది. ఇట్టున్నారు చాలామంది ఈరోజు. హల్లెలూయా. గమనించండి ప్రేమిటులారా, దేవుని సన్నిధిలో ప్రేమిటులారా సుఖపడొద్దనిగా దేవుడు ఇచ్చాడా? ఖచ్చితంగా ప్రభు ప్రేమిటులారా ఇచ్చినటువంటి ప్రతి పరిస్థితిని ఆ పరిస్థితి అనుభవించండి. కానీ దేవుణ్ణి పక్కకు పెట్టి మాత్రం సుఖపడ్డావా? దేవుణ్ణి మినాయించి నువ్వు గనక ఒకవేళ విస్మరించి ఎవరిని దేవుణ్ణి గనక ఈరోజు బహుగా ప్రేమిటులారా సుఖపడేటువంటి వారు దేవుడికి దూరం అవుతారు, దగ్గర చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, బాగా సుఖపడేవారు దగ్గర దూరం అవుతారు దేవుడికి? ఖచ్చితంగా దూరం అవుతారు. మళ్ళీ ఇంకేం చెప్పాలా, ఇష్టం వచ్చిన జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు, వారికి నచ్చినట్లుగా జీవిస్తారు. అందుకనే కొన్నిసార్లు దేవుడు ప్రేమిటులారా మనకు ఇవ్వలేక కాదు ఇస్తాడు, కానీ ఎక్కడ దూరం అవుతామని దేవుడు ఆలోచన. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు దూరం అయిపోయి ఇబ్బందులు పడొద్దనే కొన్నిసార్లు దేవుడు నిన్ను అంచెలంచెలుగా కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఈ వ్యక్తి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి పోయి వేతన పడుతున్నాడంటండి? ఎక్కడికి పోయి వేతన పడుతున్నాడంట? పాతాళములోనికి పోయి ఏం చేస్తానంటండి? ఎందుకు ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఆ పాతాళంలో పోయి ఆ పరిస్థితికి ఎందుకు ప్రేమిటులకు గురవడం గల కారణం ఏంటంటే, బతికినంతకాలం జీవించినంతకాలం ఏంటంట తనకిష్టం వచ్చినట్లుగా సుఖంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు పాతాళంలో ఏం చేస్తానంట? పాతాళంలో ఏం చేస్తానంట? యాతన పడుచున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు అంటున్నాడు అబ్రహాము రొమ్మును ఆనుకుని లాజర్ని పిలిచి ఏమని చెప్పాలా, అయ్యా కొంచెం తన బొటన వేలుతో ఏంటంట ఒక చుక్క నీళ్లు ఇయ్యమని ఆ పాతాల నుంచి వేడుకుంటా ఉంటే, భూమి మీద అలాంటి నీళ్ళు ఎన్ని తాగాడండి ఎవరైనా? రమ్ము, జిమ్ము, విస్కీ, బ్రాండీ, ఇంకేంటంట డ్రగ్స్, కొక్రైన్ అన్నీ అనుభవించిండు.
నాకు విచిత్రం, ఈరోజు పురుషులే తాగట్లేంట మందు. ఏనండా, మిమ్మల్ని అనట్లేదండి, పురుషులే తాగట్లే ఈరోజు. ఎవరు తాగుతున్నారంట? స్త్రీలు కూడా. మేము దేంట్లో తీసిపోలే, మేము కూడా మీరు ఒక్క బాటిల్ అంటే మేమేంటంట 2 బాటిల్ అన్నట్టుగా తాగుతున్న పరిస్థితి సమాజం. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. సుఖం పిరమిడ్లారా, భయంకరమైనటువంటి కార్యాలు ప్రస్తుత లోకములో మనకు కనపడుతున్నాయి. ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి జీవితాల్లో పిరమిడ్లలో అలాంటి పరిస్థితులు ఉన్న కారణాన్ని బట్టి ఆఖరికి ధనవంతుడు ఏడుస్తున్నాడు. ఎక్కడండి? ఎక్కడ? ఒక మాట చెబుతా, జీవించినంత కాలం నీ ఇష్టానుసారంగా బ్రతికిన ఏంటంట, ఏమో చెప్పాలా, ఏమైందంట, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం మనం. భయంకరమైన పరిస్థితులు ఖచ్చితంగా వ్యక్తి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జీవించినంత కాలం లాజర్లా బతకనెలా? అయ్యా నాకేమున్నా లేకపోయినా, నాకు ఒకవేళ శరీరంలో ఏంటంటే తనకు కురుపులు ఉన్నాయంటండి, ఆ బల్ల మీద నుంచి పడి ఏంటంట ఆ రొట్టె ముక్కలు తినుకుంటూ బ్రతుకుతున్నా. అయ్యా నా పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను కలిగి ఉన్నానయ్యా, అదే నాకు గొప్ప ధన్యత అని పిరమిడ్లర్ ఉన్న స్థితిలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు కనుక అదే లాజరు పిరమిడ్లర్ రేపొద్దున చనిపోయినప్పుడు ఎక్కడున్నాడంటండి? ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు అక్కడ అంటాడు కదా, మళ్ళీ ఆయనకి అప్పుడే వచ్చింది భారం. ఏ భారం? సువార్త భారం వచ్చింది. ఎవరు? ధనవంతుడికి. అయ్యా నా భూమి మీద ఇంకెవరున్నారంట? 5 సహోదరులు ఉన్నారయ్యా, ఆ లాజర్ను పంపించయ్యా అని చెప్పి ఏంటంట వేడుకుంటా ఉంటే అక్కడ చెప్పిన మాట ఏం చెప్పాలా? ఆ భూమి మీద ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ఏలియా లాంటి ఎవరున్నారంట ప్రవక్తలు ఉన్నారు. అలాంటి వారి మాట నమ్మనప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి లేచో చెప్పినా కూడా ఏంటంట నమ్మరు అనే మాట యేసుప్రభువు వారు చెప్పారు. మరి ఆ కాలంలో మోషే ఉన్నాడండి? ఈ సంగతి జరిగిన మోషే ఉన్నాడా? ఏలియా ఉన్నాడా? మరి ఎవరు? మరి దేవుడు ఆ మాట గల కారణం ఏంటి? మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ మాటలు చెప్పేటువంటి వారు ఎవరైతే వింటారో వారు రక్షించబడతారని అర్థం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే సంగమా, ఉన్న స్థితిలో దేవుడికి ఇష్టడుగా బ్రతుకు. ఇష్టానుసారంగా బ్రతకమాకు. ఎట్లా బతుకంట? ఇష్టడుగా బతుకు. ఇచ్చిన స్థితిలో పిరమిడ్లర్ దేవుణ్ణి స్తుతించు. నీ పరిస్థితులు ఎలా ఉన్న దేవుణ్ణి గణపరచు. అంతేగాని ధనవంతుల్లాగా పిరమిడ్లరా సుఖాన్ని కోరుకొని సుఖపడిపోయి. పిరమిడ్లరా గమనించండి, మన జీవితంలో జరిగేది ఏంటని ఆలోచన చేస్తే భయంకరమైన పరిస్థితులు మనం ఏం చేయబోతున్నాం అంటే ముందున్న కాలంలో ఎదుర్కోబోతున్నాం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పక్కకు పెట్టి, మందిరాన్ని పక్కకు పెట్టి, ప్రార్థన పక్కకు పెట్టి, సావాసాన్ని పక్కకు పెట్టి, నీ మీద ఉన్న దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను పక్కకు పెట్టి, దేవుడిని కలిగి ఉన్న ఉద్దేశాలు పక్కకు పెట్టి, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకే ఆ ధనవంతుల్లా గనక మనం బ్రతికితే సంగమా, దయచేసి గమనించండి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. లాజర్లా బ్రతుకుదాం. ఎట్ట బ్రతుకుదామంట? లాజర్లా. జీవితకాలం అంతా ఇష్టడుగా బ్రతికాడు. ఎవరైనా? లాజర్. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మందిరి విశ్వాసులు ప్రార్థన చేస్తారని ఎట్టంటే, ప్రభువా నీతి సూర్యుడా, నీ యొక్క కిరణాలు మా మీద ఏం చేయి, ఉదయింపజేయని, ఆయన కుమ్మరించయ్యా అని ప్రార్థన చేస్తాం. 40 డిగ్రీలు అని ఉంటే మా చర్చికి రమ్మను. ఎంతంట? 40 డిగ్రీలు ఏముంటే ఎన్ని ఉంటాయి? అబ్బబ్బా, ఇంకంటారు ఆశీర్వాదములు ఏంటంట మా మీద వర్షం వల్లే కుమ్మరించు ప్రభు అంటారు. వర్షం వస్తే రమ్మను. ఇలాంటి వాళ్ళు లేరండి? ఏమొచ్చి ఈ మాటలని అంటున్నారు? ఏమొచ్చండి? ఎండొత్తే రావు, ఇంకేనంట వర్షం వస్తే రావు. మరి అన్ని పనులకు పోతున్నామే. మరి అదే ఎండలో పనికి వెళ్తున్నాం, అదే ఎండలో ఉద్యోగానికి పోతున్నాం, అదే ఎండకి పిల్లలు పంపిస్తున్నాం, అదే ఎండలో పని చేస్తున్నాం. కానీ మందిరానికి వచ్చేసరికి కల్లా అమ్మో, చిన్నప్పటి నుంచి ఏసీలో పుట్టి పెరిగినట్టు ఫీల్ అవుతాం. మళ్ళీ మనం కొంచెం తట్టుకోలేం. ఎక్కడ కూర్చోడానికి? ఎక్కడ కూర్చోడానికి అంట? మందిరంలో కూర్చోడానికి. నాన్న అవస్థలు పడతాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇవన్నీ దేవుడి సందులో దేవుని బిడ్డలకి ఏంటంట
తగవు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ సరైన విధానాలుగా విశ్వాసులకి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రేమిటులారు ఎంతగా ప్రభుని దీవించిన, ఎంతగా నేను ప్రభు ఆశీర్వదించిన, ఆయన చిత్తానుసారంగా బ్రతకటమే అంతకు మించిన గొప్ప భాగ్యం మనకి లేదు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.